వెల్కమ్ టు అవర్ నర్సింగ్ ఆఫీసర్స్ అడ్డా. హలో ఎవరీవన్, అందరు బాగా చదువుకుంటున్నారా? ఎగ్జామ్ డేట్ దగ్గర పడిపోయింది కదా, ఇంకా జస్ట్ నెక్స్ట్ మంతే. ఈ మంత్ ఇంకా 16 days ఎంతో ఉంది అంతే. అందరూ చాలా టెన్షన్గా హడావిడిగా అయ్యో ఎలా కంప్లీట్ చెయ్యాలి అంటూ భయంగా ఉండుంటారు కదా. ఈ లాస్ట్ 15 days ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఉన్న ఈ షార్ట్ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ లాస్ట్ 15 days ప్రిపరేషన్ ఏంటి, ఎలా ప్లానింగ్ ఏంటి, ఇదంతా మనం ఈరోజు చూసుకుందాం. ముందు మన ఆస్పిరెంట్స్ నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మన నర్సింగ్ ఆస్పిరెంట్స్ యొక్క కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం. సో ఫస్ట్ డౌట్, కొంతమంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ రిజర్వేషన్ వాళ్ళకి ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుందంటే, ఇప్పుడు 200 అంటే ఈ ఎగ్జామ్లో 200 మార్క్స్లో టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తే వీళ్ళకి జాబ్ వస్తుంది, మాకు జాబ్ వస్తుంది రిజర్వేషన్ పీపుల్కి అని అడిగారు. ఎన్ని మార్క్స్ అన్నది ఫిక్స్డ్, వీళ్ళైతే కట్ ఆఫ్ మార్క్స్ మెన్షన్ చేశారండి. 45% అని 50% అని మెన్షన్ చేశారు. కానీ అదే కేటగిరీలో మీకన్నా ఇంకొంచెం ఎక్కువ బాగా చదివి ఇంకొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చి మెరిట్ ఉన్నింది అనుకోండి, 45% ఉందా లేదా అన్నది అక్కడ ఏం యూజ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి 60% వచ్చి ఫస్ట్లో ఉన్నారనుకోండి, ఆ జాబ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగా మెరిట్ బేస్డ్ మీద ఉంటుంది. ఇంత పర్సంటేజ్ వస్తే మనకు జాబ్ వచ్చేస్తుంది, ఇంతవరకే చదువుదాం అంటూ అనుకోకండి. అండ్ ఆ పర్సంటేజెస్ గురించి కానీ కట్ ఆఫ్ మార్క్స్ గురించి కానీ ఆలోచించి ప్రయోజనం లేదు. మీరు టోటల్గా ప్రిపేర్ అవ్వాలి. మనం ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత ఎఫెక్టివ్గా రాస్తామో మనకు అంత మంచి మార్క్స్ వస్తాయి. మనకు ఎంత మ్యాక్సిమం మార్క్స్ వస్తే మనకు జాబ్ అంత పక్కా అన్నమాట. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ గురించి మీరు అస్సలు ఆలోచించకండి. ఇంకొంతమంది ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఈ ఎయిమ్స్, నార్సెట్ రిలేటెడ్ జిప్మర్ అయితే ఆల్రెడీ ఓపెన్గా ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది ఓపెన్గా నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఎయిమ్స్ అన్నది డిఫరెంట్ ఎయిమ్స్ యొక్క వెబ్సైట్స్ మళ్ళీ ఓపెన్ చేసి ఒక్కొక్క ఎయిమ్స్లో ఇన్ని పోస్టులు అన్నది చెప్పి రిలీజ్ చేస్తున్నారు. ఇదేంటంటే టోటల్గా ఇండియా మొత్తానికి ఎయిమ్స్ అన్నిటికీ కలిపి 5000 పోస్టులన్నా రిలీజ్ నోటిఫికేషన్ వాళ్ళు వేకెన్సీ రిలీజ్ చేశారండి. 5000 పోస్టులు అంటే ఆలోచించుకోండి, ప్రీవియస్గా 1000, 1500 అలా అంటూ వచ్చింది, ఒక 2000 అలా పెరుగుతుంది. ఈసారి 5000 పోస్టులు అంటూ చెప్తున్నారు. సో మ్యాక్సిమం 5000 ఉండొచ్చు పోస్టులు. ఇది ఆలోచించుకోండి, మీకు జాబ్ రాకుండా ఉంటుందా. మీరు గాన కరెక్ట్గా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక చోట జాబ్ అన్నది కన్ఫర్మ్. బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు చేయాల్సిన పని ఒక్కటే, రిజర్వేషన్ గురించి ఆలోచించకండి, కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఆలోచించకండి, మన సిలబస్ ఏంటి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ కవర్ చేయాలి, వీటి గురించి మాత్రమే ఆలోచించండి. మీరు ఎఫర్ట్ పెట్టారంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఇంకొంతమంది జిఎన్ఎం స్టూడెంట్స్, ఇది ఎగ్జామ్ టఫ్ ఉంటుందేమో, జిఎన్ఎం స్టూడెంట్స్ అసలు ఈ ఎగ్జామ్ రాయగలమా అంటూ అడిగారు. అసలు జిఎన్ఎం ఆర్ బిఎస్సి రెండు మెడికల్ ఫీల్డే కదా. బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన వాళ్ళు జాబ్ వచ్చేస్తుంది, జిఎన్ఎం వాళ్ళకి రాదు అనేం లేదు. ఎందుకంటే బిఎస్సి నర్సింగ్లో కూడా చదివిన వాళ్ళు కూడా అసలు చదవకుండా, క్వాలిఫికేషన్ బిఎస్సి నర్సింగ్ ఉంటుంది, అసలు చదవకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. జిఎన్ఎం అయినా మీరు మెడికల్ ప్రొఫెషనే కాబట్టి ఈ టాపిక్స్ ఒకటే, కొంచెం ఎఫర్ట్ పెట్టాలంతే. కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకొంచెం బాగా చదువుకోవాలి అంతే, ఇంకేమీ లేదు. మీరు చదివితే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అలాంటి క్వాలిఫై అవ్వరు అంటే అసలు దీనిలోకి తీసుకోరు కదా. సో యూ క్యాన్, జిఎన్ఎం స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ జాబ్ కొట్టగలరు, క్రాక్ చేయగలరు. ఓకేనా. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్, అసలు ఎయిమ్స్లో లాస్ట్ నర్సింగ్ ఆఫీసర్ అయ్యేంతవరకు, ఎగ్జామ్ నుంచి నర్సింగ్ ఆఫీసర్ అయ్యేంతవరకు ప్రాసెస్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాస్తారండి. మీరు క్వాలిఫైడ్, మినిమం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ రిజర్వేషన్ కేటగిరీ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే మీరు దేని కింద అప్లై చేస్తుంటారో వాటికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. అండ్ మీరు బాగా చదువు ఉండాలి, ఎగ్జామ్ బాగా రాసి ఉండాలి. మెరిట్ బేస్డ్ వచ్చేస్తుంది. మెరిట్ బేస్డ్ వచ్చాక వాళ్ళ మెరిట్ లిస్ట్ ప్రకారంగా 1:3 ఆర్ కొంత రేషియో పెట్టుకొని వాళ్ళకు కాల్ లెటర్స్ పంపిస్తారు. కాల్ లెటర్స్ అంటే ఇంటికి కాల్ లెటర్ రావడం కాదు, మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా నార్సెట్లో, అది మీరు ఎగ్జామ్ రాసిన తరువాత కూడా హాల్ టికెట్ అప్పుడు ఓపెన్ చేస్తారు. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో అందులో లాగిన్ అయ్యి హాల్ టికెట్ ఓపెన్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత కూడా రిజల్ట్స్ ముందు కూడా మీరు ఆ వెబ్సైట్లోనే లాగిన్ అవ్వాలండి. అందులోనే మీకు అన్ని అప్డేట్ జరుగుతున్నాయి. ఆ వెబ్సైట్లోనే మీ పేజ్లోనే మీ ఈ రిజల్ట్స్ అన్నది
అప్లోడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రిజల్ట్స్ తర్వాత కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో అంటే మెరిట్ బేస్డ్గా వచ్చున్నారో వాళ్ళకి ఈ ప్రియారిటీ వైజ్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు లిస్ట్ అవుట్ చేసేస్తారు. లిస్ట్ అవుట్ చేశాక మీరు ఎలిజిబిలిటీ ఉంటే మెరిట్ బేస్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటంటే ఇన్ని ఎయిమ్స్, టోటల్ ఎయిమ్స్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు, 3 ఆప్షన్స్ 3 ఎయిమ్స్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఇస్తారు. నెక్స్ట్ ఇలా అంతా మొత్తం ఇది ఆన్లైన్లో జరిగిపోతూ ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్. అంటే మనం ఏ ఎయిమ్స్ కావాలన్నది అందులోనే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. తర్వాత మళ్ళీ దాన్ని షార్ట్ లిస్ట్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న రెస్పెక్టివ్ ఎయిమ్స్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తుంది. యు ఆర్ సెలెక్టెడ్ అండ్ యూ కెన్ కమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పలానా రోజు రావాలి అని చెప్పి మీకు అప్డేట్ చేస్తుంది. అండ్ ఇంతే, ఇది మెరిట్ బేస్డ్. ఈ ఎగ్జామ్లోని మెరిట్ బేస్డ్ ప్రకారంగా మీరు సెలెక్ట్ అవుతారు, జాబ్ కూడా వస్తుంది. అంతే, ఇంటర్వ్యూ అన్నది లేదు. అండ్ లాస్ట్గా ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు అండ్ మీరు ఇంకా వెళ్ళి జాయిన్ అయిపోతారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు అప్లికేషన్ అప్పుడు ఏమేమైతే ఇంక్లూడ్ చేశారో అవన్నీ కూడా సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మీకు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంతవరకు చేసిన ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అప్లికేషన్లో ఆ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ లాస్ట్ డేస్లో చూద్దాం. ఇప్పుడు ఆగస్ట్ 17th నుంచి 3rd సెప్టెంబర్ వరకు, అంటే 4th ఎగ్జామ్ కాబట్టి 3rd సెప్టెంబర్ వరకు ఎన్ని డేస్ ఉన్నాయి? 18 డేస్ ఉన్నాయి. 18 డేస్లో లాస్ట్ 5 or 7 డేస్ మీరు రివిజన్కి పెట్టేయాలి. లాస్ట్ మంత్ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో మీరు చూసే ఉంటారు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి సబ్జెక్ట్స్ చూడాలి, ఏమేమి టాపిక్స్ చదవాలి, ఇవన్నీ కూడా చూసే ఉంటారు. అండ్ ఈ 5 to 7 డేస్, లాస్ట్ 5 to 7 డేస్ అని రివిజన్ ఎందుకు అంటున్నానంటే అట్లీస్ట్ మినిమం 5 డేస్ స్పెండ్ చేయాలండి. లేదు అంటే మీరు ఈ 1.5 month or 2 monthsగా చదివిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకు రివిజన్ చేయకపోయారంటే అక్కడ క్వశ్చన్స్ ఒక్కొక్కలాగా ఇండైరెక్ట్ క్వశ్చన్స్, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ లాజిక్ కూడా మిస్ అయిపోతారు. ఇది లాస్ట్ డేస్లో మీరు అట్లీస్ట్ 2 times అయినా రివిజన్ చేయకపోతే మీరు ఏమేమి చదివారో అవన్నీ కూడా మిస్లీడ్ అయిపోతాయి. ఒకదానికొకటి లింక్ లేకుండా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చి ఇదేలే పర్ఫెక్ట్లా అని అనుకుని ఆన్సర్ పెట్టేస్తారు, కానీ ఇంటికి వచ్చి చూసాక ఆన్సర్ రివర్స్లో ఉంటుంది. సో మీరు రివిజన్ ఖచ్చితంగా చేయాలి. రివిజన్ లేకపోతే మీరు ఇంతవరకు ఎగ్జామ్ వరకు కష్టపడిందంతా కూడా వేస్ట్ అవుతుంది, ప్రాపర్ ఆన్సర్ చేయలేకపోయారంటే. సో ఖచ్చితంగా రివిజన్కి టైం స్పెండ్ చేయండి. అండ్ లాస్ట్ 5 to 7 డేస్ రివిజన్కి స్పెండ్ చేస్తే ఇంకెంత 10 to 13 డేస్ ఉంటుంది. ఈ 10 to 13 డేస్లో మీరు ఏమేమి పోర్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అదంతా కంప్లీట్ చేసేయండి. ఎలా చేస్తారు అంటే ఫస్ట్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ అని ఎందుకు అంటున్నా అంటే మేజర్ టాపిక్స్ మెడికల్ సర్జికల్ నర్సింగ్లోనే ఉన్నాయి. ఏమేమి? కార్డియోవాస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ మెడికల్ సర్జికల్ నర్సింగ్ రిలేటెడే కదా. ఈ మెడికల్ సర్జికల్ నర్సింగ్ రిలేటెడ్లోని సబ్జెక్ట్స్, టాపిక్స్ అన్నీ కూడా మీరు కవర్ చేయడానికి చూడండి. అండ్ ఈ ఫ్యూ డేస్ 13 డేస్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా థియరీ కవర్ చేయడం కొంచెం కష్టమే. అందుకని ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు అట్లీస్ట్ 2 క్వశ్చన్ పేపర్స్, ప్రతిరోజు డైలీ 2 క్వశ్చన్ పేపర్స్ మీరు కంప్లీట్ చేయడానికి చూడండి. 2 క్వశ్చన్ పేపర్స్ అంటే ఊరికే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేసి బట్టి కొట్టేయడం కాదండి. ప్రతి ఒక్క క్వశ్చన్ యొక్క టాపిక్ ఏంటి, ఏ టాపిక్ నుంచి ఆ క్వశ్చన్ అడిగారో ఆ టాపిక్ రిలేటెడ్ అంతా కూడా మీరు చదివేయండి. అది ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సెలెక్టెడ్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, టార్గెట్ హై కానీ పిఆర్ యాదవ్లో కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది కూడా కంప్లీట్ చేయండి. ఈ 2 క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు 2 కంప్లీట్ చేయగలరు. అండ్ మిగిలిన టైంలో ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే మెడికల్ సర్జికల్ నర్సింగ్ కానీ, ఓబీజీ కానీ, అండ్ నెక్స్ట్ ప్రియారిటీ వైజ్గా నేను ఇక్కడ సబ్జెక్ట్స్ మెన్షన్ చేశాను. మెడికల్ సర్జికల్ నర్సింగ్ అన్నది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఓబీజీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్, సైకియాట్రీ, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఎక్కువగా దీని రిలేటెడ్ ఏంటంటే ప్రోగ్రామ్స్, మన హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా, అండ్ ఫీల్డ్ వైజ్ మనం ఏమేమి ఫాలో అవుతుంటాం, పోలియో ఇమ్యునైజేషన్ షెడ్యూల్స్, ప్రోగ్రామ్స్, వీటి రిలేటెడ్ కానీ, అండ్ ఎక్కడెక్కడ ఎన్ని సెంటర్స్ ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో వస్తాయి కదా, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి మీరు. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, బేసిక్స్ ఉన్నాయి కదా ఫండమెంటల్స్, ఈ బేసిక్స్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చూడాలి. ఓన్లీ ఈ మేజర్ ఫస్ట్ 4 సబ్జెక్ట్సే కాకుండా ఇవి కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీలో ఏంటంటే టెక్నాలజీ అంటే కంప్యూటర్ అండ్ దట్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ అంటే రీసెర్చ్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. నర్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ ఇవన్నీ అడుగుతారు. అండ్ టెక్నాలజీ అంటే జస్ట్ కంప్యూటర్స్ వాటి రిలేటెడ్ ఏదైనా ఒక క్వశ్చన్, వన్ క్వశ్చన్ అలా 1 or 2 క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రతిరోజు కొంచెమన్నా కవర్ చేయడానికి చూడండి. ఇప్పుడు థియరీ బేస్డ్గా ఒక్కొక్క థియరీలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ టాపిక్ వైజ్గా పోవడం అన్నది చాలా టైం పడుతుంది, అది చేయలేరు. సో మీరు సబ్జెక్ట్ రిలేటెడ్గా కొంచెం క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ప్రతిరోజు జస్ట్ 1 hour స్పెండ్ చేయండి చాలు, 1 hour, ½ hour స్పెండ్ చేయండి చాలు. ఇవి కొంచెం లాజిక్ అర్థం చేసుకుంటే మీరు చేయగలరు. సో జస్ట్ 1 hour స్పెండ్ చేయండి అండ్ మీరు డెఫినెట్గా గ్రిప్ అన్నది వస్తుంది. రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అన్నది మీరు చేసే లాజిక్ కరెక్ట్గా అయి ఉండే ఆన్సర్ కరెక్ట్ అయింది అనుకోండి, మార్క్స్ అనేది ఎక్కడికి పోవు, ఖచ్చితంగా మార్క్స్ ఇందులో మీరు ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. జస్ట్ 1 hour స్పెండ్ చేయండి. నెక్స్ట్ కొంతమంది ఫ్రస్ట్రేషన్కి లోన్ అయిపోతూ ఉంటారు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో. అయ్యో ఇంత ఉంది పోర్షన్, నేను ఎలా కంప్లీట్ చేసేది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటూ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి అసలు చదవాల్సింది కూడా సరిగ్గా చదవకుండా ఈ భయంలో ఏది గుర్తుపెట్టుకోలేకుండా అవుతుంటారు. ఫస్ట్ ఆ టెన్షన్ని తగ్గించుకోండి, టెన్షన్ పడకండి. మీరు చేయగలరు అన్న నమ్మకం పెట్టుకోండి. అండ్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కాగా టైం టేబుల్ తీసుకొని 1 by 1 అన్నది కంప్లీట్ చేస్తూ రండి. కంప్లీట్ చేసేయాలని చెప్పి టక పేజెస్ కవర్ చేసేస్తూ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అలా కంప్లీట్ చేసేయాలి, త్వరగా అయిపోవాలని చదువుతున్నా మైండ్కి ఎక్కాలి కదా, మీకు గుర్తుండాలి కదా. సో ఏ టాపిక్ చదువుతున్నారో అది కంప్లీట్గా చదవండి. ఆ టాపిక్ కంప్లీట్గా చదవడం అయిపోయాక అది మీకు వచ్చేసాక నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. ఫినిష్ చేసేయాలని చెప్పి తొందరలో టగటగా చదువుతూ ఉంటే మీకు మీరు ఒక 8 to 10 టాపిక్స్ కవర్ చేసిన అందులో 5 టాపిక్స్ అసలు లాజిక్ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మీరు చదివిన 5 టాపిక్స్ అయినా సరే ఫుల్గా అర్థం చేసుకొని చదవండి. ఎందుకంటే ఈ 10 టాపిక్స్లో ఒక 6 టాపిక్స్ని టకటకా చదివేసి కంప్లీట్ చేసాలని తొందరలో కంప్లీట్ చేసి పక్కన పెట్టేశారనుకోండి, అందులోని ఒక 6 టాపిక్స్ రిలేటెడ్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. మీరు టకటకా ఫినిష్ చేసేయడం కారణంగా ఫుల్ మెమరైజ్ చేసుకోకుండా, రివైజ్ చేసుకోకుండా, రీకాల్ చేసుకోకుండా ఫినిష్ చేసేయడం కారణంగా ఎగ్జామ్లో ఓన్లీ 2 టాపిక్స్ రిలేటెడ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. సో మీరు ఏ చదువుతున్నా కంప్లీట్గా చదవండి, అది మళ్ళీ రీకాల్ చేసుకోండి, చదివిన వెంటనే తర్వాత మళ్ళీ రీకాల్ చేసుకొని నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. అండ్ లాస్ట్ 5-7 డేస్లో మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఇలా మొత్తంగా 3 times అయిపోతుంది. సో మీరు పక్కాగా టాపిక్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అయినా అడగని మీరు ఆన్సర్ చేయగలిగినట్లుగా రెడీగా ఉంటారు, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలరు. అండ్ ఇంకొంతమంది లాంగ్వేజ్ బ్యారియర్ అని చెప్పి కూడా జాబ్కి అప్లై చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అయ్యో ఎక్కడొస్తుందో ఏంటో జాబ్, అక్కడ మనకు ఆ లాంగ్వేజ్ రాకపోవచ్చు, అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడడం ఏంటి, ఎందుకులే, మళ్ళీ సర్టిఫికేట్స్ అరేంజ్ చేయాలి, దీనికి ఈ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఈ సర్టిఫికేట్ దానికి తిరగాలి, గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ తిరగాలి అంటూ ఇలా కూడా అనుకునేసి ఎక్కడ పడిన దొంగలు అక్కడ అన్నట్లు ఉండిపోతుంటారు. అలా చెయ్యకండి. మనకు కావాలి, అది 10 అడుగుల దూరంలో ఉంది అంటే 10 అడుగులు వేస్తేనే కదా మనకు అది అందుతుంది. అది ఎలా అందుతుందో స్టెప్స్ కిందకి దిగి ఎక్కడం, లేకపోతే టర్న్ అయ్యి వెనక నుంచి వెళ్ళి తీసుకోవడం అనేది చేయాలి. అలా కాకుండా గమ్మున ఇక్కడే కూర్చొని అది మనకు రావాలి అంటే ఎలా వస్తుంది, రాదు. ఇలా చిటికేయగానే మాయమైపోయి మన దగ్గర రావడం కాదు కదా. మనం ఒకటి రీచ్ అవ్వాలన్నప్పుడు దానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలి, ఏమేమి ఇవ్వాలన్నవి అవన్నీ చేస్తేనే మనం దాని వరకు వెళ్ళగలం, ఆ గోల్ అన్నది రీచ్ అవ్వగలం. ఓకేనా. సో ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి లాంగ్ టర్మ్ ఆలోచించండి. ఇంత శాలరీ వస్తుంది, 72 స్టార్టింగ్ 70,000 to 80,000 శాలరీ వస్తున్నప్పుడు ఇంత చిన్న ప్రయత్నాలు అన్నది కూడా చేయకుండా ఉంటారా? 20,000కు ఉద్యోగం చేస్తూ లైఫ్ లీడ్ చేయడానికి, ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు, చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ ఆ కష్టాన్ని ఒకసారి ఆలోచించుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఇది లైఫ్ అంతా కొనసాగించాలా, లేక 70,000-80,000 స్టార్టింగ్ 70,000
70,000 శాలరీ వస్తున్నప్పుడు ఈ సర్టిఫికేట్స్ అరేంజ్ చేసుకోలేమా? అదంత పెద్ద కష్టమా చెప్పండి. అండ్ కొత్త లాంగ్వేజ్ ఏదైనా అయితే ఇంత శాలరీ వస్తున్నప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా కష్టమేనా? కాదు కదా. సో ఇలా సాకులు వెతకకుండా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి. కొంతమంది లంచం ఉంటుంది, కొంత కరప్షన్ ఇచ్చిన వాళ్ళకే జాబ్స్ వస్తుంది అంటూ ఇలాంటి అపోహలు కూడా వదిలేయండి. మీరు చదివితే, కష్టపడి చదివి మంచిగా రాస్తే ఉద్యోగం అన్నది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ అందరూ ఫిల్మ్స్, సినిమాలు వాటిని రిలేట్ చేసుకుంటారు కదా. ఈ జనరేషన్ అందరూ సినిమాని రిలేట్ చేసేసుకుంటుంటారు. ఒక మూవీలో ఉంది కదా, పుష్ప మూవీలో తగ్గేదేలా అని, మీరు కూడా మీ కెరియర్ని నిలబెట్టే సెటిల్మెంట్ని ఇవ్వగలిగి ఈ జాబ్ కొట్టకుండా వదిలేదేలా అన్నట్లు ప్రిపేర్ అవ్వండి. ఈ సర్టిఫికేట్స్ అరేంజ్ చేసుకోవడం కానీ, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కానీ, అండ్ దానికి సంబంధించి ఎఫర్ట్ పెట్టడం కానీ, హార్డ్ వర్క్ కానీ, స్మార్ట్ వర్క్ కానీ, ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసేసి ఆ జాబ్ కొట్టేయాలంతే. మనకు రావాల్సిన ఆ పోస్ట్ మనకే రావాలి, అక్కడున్న ఒక పోస్ట్ అది మనకే రావాలి అన్నట్లుగా ప్రిపేర్ అవ్వండి. ఇంతలా ప్రిపేర్ అవుతున్నా అప్పుడప్పుడు హెడేక్ వస్తుంటుంది. అయ్యో ఇంకెంత చదవాలరా దేవుడా అని అనిపిస్తూ ఉంటుంది. ఇష్టపడితే కష్టం అనిపించదు అని నేను చెప్పను, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు జస్ట్ ఆ టైంలో కొంచెం రిలాక్స్ అవ్వండి, డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి. అండ్ అట్లీస్ట్ 10 minutes అన్నది ప్రశాంతంగా పనుకొని లేచి మళ్ళీ చదవండి. కంటిన్యూస్గా అలా చదువుతూ పోతూ ఉంటారు, కష్టపడాలి అనుకుంటూ కంటిన్యూస్గా చదువుతూ పోతూ ఉన్నా కూడా మన బ్రెయిన్ అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేసేసి మెమరైజ్ చేసుకోలేదు, మెమరీలోకి తీసుకోలేదు. కాబట్టి మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వండి, బ్రీతింగ్స్ తీసుకోండి. నేచర్లోకి కొంచెం ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్ళి మంచిగా బ్రీతింగ్స్ తీసుకోండి, డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. తర్వాత మళ్ళీ చదవడం మొదలు పెట్టండి. ఓకేనా. మీరు చదివింది ఏ టాపిక్ ఇప్పుడు చదువుతున్నారో, ఏ పాయింట్స్ చదువుతున్నారో చదివేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెంటనే వెళ్ళకండి. చదివిన టాపిక్ని మీ అంతటి మీరే బుక్ క్లోజ్ చేసేసి రీకాల్ చేసుకొని ఓకే పక్కా అది వచ్చేసింది అనిపించాక నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, అట్లీస్ట్ 2 క్వశ్చన్ పేపర్స్ ప్రతిరోజు 2 క్వశ్చన్ పేపర్స్ అన్న కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చదవడానికి చూడండి. ఖచ్చితంగా ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క టాపిక్ అన్నట్లుగా కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అట్లీస్ట్ 1 hour స్పెండ్ చేయండి. అండ్ క్వశ్చన్ పేపర్స్ చదువుతున్నప్పుడు డైలీ 2 క్వశ్చన్ పేపర్స్ అన్నా కదా, వాటితో పాటు ఎన్క్లెక్స్ కూడా చదవండి. ఎన్క్లెక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్లినికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎన్క్లెక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చదవండి. నేను మ్యాక్సిమం ప్రతిరోజు ఎన్క్లెక్స్ క్వశ్చన్స్ అండ్ డైలీ ఈ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. మ్యాక్సిమం వాటి కోసం టైం స్పెండ్ చేయడానికి చేస్తాను. మీరు మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి.